జగన్ రెడ్డి గారికి ప్రతిరూపంగా పేటీఎం ద్వారా ఫైనాన్షియల్గా లాభపడుతూ వైసీపీకి పనిచేసేవారు కొందరు ఉన్నారు. వారిని పేటీఎం బ్యాచ్గాళ్ళు అని అంటుంటారు. జగన్ రెడ్డి గారి భావాలకు అనుగుణంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జగన్ రెడ్డి గారి కంటెంట్ను వీరు సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా అదేదో తమ స్వంత కంటెంట్ అన్నట్లుగా బిల్డప్ ఇస్తూ పోస్టింగ్లు పెడతారన్నమాట. ఇక విషయానికి వస్తే జగన్ రెడ్డి గారికి తనకంటే కొన్ని వందల రెట్లు గొప్పవాడైన మెగాస్టార్ చిరంజీవి గారంటే ఈర్ష్య, కుళ్ళు, అసూయ అన్నీ ఉన్నాయి. అటువంటి చిరంజీవి గారిని టాలీవుడ్కు కష్టతరమైన పరిస్థితులు కల్పించి తన దగ్గరకు రప్పించుకున్నారు జగన్. అంతేకాకుండా తాను నమస్కారం పెట్టకుండా చిరంజీవి గారు మాత్రమే టాలీవుడ్ తరఫున తనకు నమస్కారం పెట్టిన ఫోటోను వైరల్ చేయించి సునకానందం పొందారు జగన్. అక్కడితో ఊరుకోలేదు. ఆ ఫోటోను తన భార్యకు చూపించి, చూసావా, చిరంజీవే నాకు నమస్కారం పెట్టారు, ఆయన కంటే నేను ఎంత గొప్పవాడినో తెలిసిందా అంటూ డాంబికాలు పలికారు. కట్ చేస్తే జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. జగన్ రెడ్డి గారి పదవి ఊడింది. ఆయనకు చిరంజీవి గారి ముందు తన స్థాయి ఏమిటో అర్థమైంది. కుళ్ళిపోతున్నారు. ఆ కుళ్ళులో భాగంగా అల్లు అర్జున్ గారి ఇష్యూను అడ్డు పెట్టుకుని చిరంజీవి గారిపై బురద జల్లమని పేటీఎం గాళ్లకు ఆదేశాలు అందాయి. కంటెంట్ కూడా వెళ్ళింది. ఇంకేం, యుఎస్లో ఉండే ఒక సూపర్ కమేడియన్ డాక్టర్ ప్రదీప్ కుమార్ చింతా అనేవాడు చిరంజీవి గారిని తిడుతూ సీరియస్గా ఒక వీడియో చేశాడు. అయితే అది సీరియస్ వీడియో అని అతడు అనుకున్నాడు, కానీ అది ఒక సూపర్ కామెడీ వీడియో. చూసిన జనాలకు నవ్వి నవ్వి పొట్ట చెక్కలైంది. ఎందుకంటే ఆ వీడియోలోని అబద్ధాలు అటువంటివి. సరే, అది కామెడీ వీడియో అయినా సీరియస్ వీడియో అయినా చిరంజీవి గారిని విమర్శించే సాహసం చేశాడు కాబట్టి అతడికి కౌంటర్ ఇద్దాం. ఇక్కడ మనం మరీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇతడు చిరంజీవి గారిని అన్న ప్రతి మాట జగన్ రెడ్డి గారే చిరంజీవి గారిని అన్నట్టన్నమాట. ఇతడు అంటాడు కదా, చిరంజీవి గారు చాలా డేంజరస్ పర్సన్ అట, తడిగుడ్డతో గొంతులు కోస్తారట. చాలా దుర్మార్గమైన ఎలిగేషన్ చేశాడు ఈ ప్రదీప్ చింత. అది కూడా ఒక్క ప్రూఫ్ చూపించకుండా. రవితేజ, శ్రీకాంత్, సత్యదేవ్ వంటి వారు చిరంజీవి గారి చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేశారు. ఏం, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వంటి వారి చేత చేయించొచ్చు కదా అనే వితండవాదం కూడా చేశాడు. ఇతడు కన్వీనియంట్గా మర్చిపోయిన విషయం ఏమిటంటే, చిరంజీవి గారి ప్రక్కన నటించిన వారంతా కూడా ఎంతో ఇష్టపడి చేశారు. అంతేగాని వాళ్ళని తాళ్లు కట్టేసి ఈడ్చుకొచ్చి బలవంతంగా నటింపచేయలేదు. అలాగే చిరంజీవి గారు ఎన్నో చిత్రాల్లో నాగబాబు గారు సైడ్ క్యారెక్టర్లు చేశారు. ఆ విషయాన్ని ఈ ప్రదీప్ చింత కన్వీనియంట్గా మరిచిపోయాడు. ఇకపోతే ఇతడు అల్లు అర్జున్ గారికి ఎదురైన పరిస్థితుల గురించి మొసలి కన్నీరు కారుస్తూ చిరంజీవి గారు అతడిని పట్టించుకోవడం లేదు, ఒక ఓదార్పు లేదు, ఒక ట్వీట్ లేదు అంటూ తెచ్చిపెట్టుకున్న ఎమోషన్తో బాధపడ్డాడు. కానీ ఈ మొత్తం ఇష్యూ అల్లు అర్జున్ గారు ఇండివిజువల్గా డీల్ చేసుకోవడానికే ఇష్టపడుతున్నారు. అయినా ఇటువంటి ఇష్యూస్ డీల్ చేయాల్సి వస్తే చిరంజీవి గారు ఇంటర్నల్గా హ్యాండిల్ చేసి సార్ట్ అవుట్ చేస్తారు, కానీ ఓపెన్గా ఓదార్చడం, ట్వీట్స్ చేయడం వంటివి చెయ్యరు. ఎందుకంటే ఇది సెన్సిటివ్ మ్యాటర్. ఇక చివరగా ఒక సూపర్ డూపర్ కామెడీ చేశాడు మన ప్రదీప్ చింత. అతను అంటాడు కదా, గతంలో రజనీకాంత్ యూపీ సీఎం యోగికి పాద నమస్కారం చేశారు, పవన్ కళ్యాణ్, మాయావతి కాళ్ళు మొక్కారు, మరి చిరంజీవి జగన్కు నమస్కారం చేస్తే తప్పేంటి అని. ఆహా, ఏం చెప్పావయ్యా నాయన. యోగి నిజంగానే ఒక యోగి. భారతీయ సాంప్రదాయాల ప్రకారం యోగులను పూజించడంలో తప్పులేదు. మాయావతి గారు పవన్ కంటే వయసులో, రాజకీయ అనుభవంలో ఎంతో పెద్దవారు కాబట్టి పవన్ ఆవిడ కాళ్ళు మ్రొక్కడంలో తప్పే లేదు. కానీ చిరంజీవి గారు జగన్ కంటే వయసులో పెద్దవారు, తెలుగు సినీ పరిశ్రమకు ఆల్ టైమ్ #1 లెజెండ్. ఆయన స్థాయి ముందు జగన్ స్థాయి ఎంతో చిన్నది అయినప్పటికీ కట్టెసి షేక్ చిరంజీవి గారు నమస్కారం పెట్టారు. దానికి ప్రతిగా జగన్ చేసిందేమిటి? ప్రతి నమస్కారం పెట్టకుండా వెకిలి నవ్వులు నవ్వారు. ఏదేమైనా జగన్ రెడ్డి గారు కానీ, పేటీఎం బ్యాచ్ కానీ చిరంజీవి గారిపై ఎన్ని ఏడుపులు ఏడ్చినా అవి ఆయనకు దీవెనలు అవుతాయి కానీ వేరొకటి కాదు. ఈ ప్రదీప్ చింత వంటి వారు వీడియోలు చేసుకోవడం మినహా ఇంకా పీకేదేమీ ఉండదు.